ఇష్టానుసారం బురద జల్లే పని చేస్తూ ఉన్నారు. గతంలో చాలా సంఘటనలు జరిగాయి కదా, అప్పుడు కూడా మీరు చాలా ఛానల్స్ని, అది ఏబిఎనా, TV5 ఈటీవీయా, ఆంధ్రజ్యోతా, లేకపోతే ఈనాడ, ఈ పేపర్స్ని కూడా మీరు తగలబెట్టకపోయారా? లేకపోతే ఆ ఛానల్స్ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయకపోయారా? అప్పుడు మాట్లాడలేదు ఎవరు? కావాలని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇది చేస్తూ ఉన్నారు. ఇది ఆ రోజున చాలామంది నాయకులు కూడా ఇష్టానుసారం మాట్లాడారు కదా, అప్పుడు ఎందుకు ప్రసారం చేయలే మీరు? అప్పుడు ఎందుకు ఇంత గోల చేయలే మీరు? అంటే మీకు నచ్చినప్పుడు ఒకసారి, లేకపోతే ఇంకొకసారి ఇంకోలా మాట్లాడతారా? అప్పుడు మహిళల ఆత్మగౌరవం దెబ్బతినలేదా? ఈ ఛానల్స్ యాజమాన్యాలు ఎవరికి దెబ్బతినలేదా? దీనికి కూడా వారు సమాధానం చెప్పాలి. కృష్ణరాజు గారు కూడా నిన్న బయటకు వచ్చారు, ఆయన కూడా పొరపాటు జరిగిందని మాట్లాడారు, వీడియో రిలీజ్ చేశారు. ఆయన మాట్లాడిన దానికి సాక్షి యాజమాన్యానికో వైఎస్ఆర్సీపీకో సంబంధం ఏంటి? అలా అయితే చాలా ఛానల్స్లో చాలామంది మాట్లాడుతున్నారు కదా, అప్పుడు కూడా మీరు ఆ యాజమాన్యాల మీదనో ఆ పార్టీల మీదనో కేసులు కడతారా? కేసులు కడతారా? సమాధానం చెప్పండి. దీన్ని అర్థం పెట్టుకొని అత్యంత దారుణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవంతా చేసేది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తోడేళ్లే. ఈ విష ప్రచారం చేసేదంతా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తోడేళ్లే. ఈ దారుణాలకి, ఈ అకృత్యాలకి పాల్పడతా ఉన్నారు. అధికారం చేతిలో ఉందని, ఎవరు ఏం చేయలేరని, రెడ్ బుక్ రాజ్యాంగం మనకి అండగా ఉందని, పోలీస్ వ్యవస్థ కూడా మనల్ని ఏం చేయలేదని మీ ఇష్టానుసారం సోషల్ మీడియాలో బురద జల్లి, విషం జల్లి, వ్యక్తిత్వ హసనం చేస్తే ఊరుకునేటువంటి పనే లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ వైసీపీ పార్టీ మీద బురద జల్లితే ఉపేక్షించే పని లేదని కూడా హెచ్చరిస్తూ, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఈ ఆకృత్యాలకి, అఘాయిత్యాలకి పాల్పడుతున్నటువంటి టీడీపీ సోషల్ మీడియా మీద ఎందుకు కేసులు నమోదు చేయరని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం.